హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు యశోదా అఖిల. ఈ రోజు తయారు చేయబోయే రెసిపీ పేరు పండుమిరపకాయ పచ్చడి. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్: పండుమిరపకాయలు 1/2 kg, సాల్ట్ 125 గ్రాములు, ఈ గ్లాస్తో సాల్ట్, 125 గ్రాములు చింతపండు. తయారు చేసే విధానం: పండుమిరపకాయల్ని ఇలా ముక్కల కింద కట్ చేసుకుని చింతపండు, ఉప్పు వేసి మిక్సీ చేయాలి. చింతపండు, పచ్చిమిరపపళ్ళు, ఉప్పు మిక్సీ చేసాను. బరగ్గా మిక్సీ చేసుకోవాలి. పచ్చడిని మిక్సీ చేసుకున్నాం. పండుమిరపకాయల ముద్ద రెడీ అయింది. ఈ పచ్చడిని 2 రోజులు ఎండలో పెట్టుకుని అప్పుడు ఎప్పుడు కావాలంటే అప్పుడు పోపు పెట్టుకోవచ్చు. ఆవాలు, మెంతులు, ఎండుమిరపకాయలు, వెల్లుల్లిపాయ రెబ్బలు మిక్సీ చేసి పోపు పెట్టుకోవడమే. ఇది 1 year పాటు నిల్వ ఉంటుంది ఈ పచ్చడి.